టాలీవుడ్ నుంచి కనీసం 100 కోట్లకు పైగా పెనాల్టీ రూపంలో ఆదాయ పన్ను శాఖకు త్వరలో రావచ్చు. టాలీవుడ్లోని 2 పెద్ద సంస్థలు, 2-3 చిన్న నిర్మాతలు అందరి దగ్గర నుంచి ఈ మేరకు పెనాల్టీ రూపంలో ఆదాయ పన్ను శాఖకు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవలే చాలా సంస్థల మీద దాడులు జరిగాయి. ఆదాయ పన్ను శాఖ దాడుల వైనం ఎలా ఉంది అంటే అసలు దాడులు జరిగాయా లేదా అన్నది కూడా అధికారికంగా చెప్పరు. జస్ట్ దాడులు జరిగాయి అని న్యూస్లో వస్తుంది. అలా తెలుసుకున్న సమాచారం ద్వారా ఆ తర్వాత ఇంకేమీ తెలియదు. ఏం దొరుకుతుందో ఏం దొరకలేదో అన్నది అధికారికంగా చెప్పరు. ఆదాయ పన్ను శాఖ విధి విధానాలు, రూల్స్ అలా ఉంటాయి. అందువల్ల మనం దానిపైన కబుర్లు చెప్పుకోవడమే. అయితే టాలీవుడ్లో ఇన్సైడ్ వర్గాల్లో అన్ని సమాచారాలు వినిపిస్తూనే ఉంటాయి. టాలీవుడ్లో వినిపిస్తున్న ఈ సమాచారం ప్రకారం ఈసారి జరిగిన ఆదాయ పన్ను శాఖ దాడులు టాలీవుడ్ను కాస్త గట్టిగా కుదిపేశాయి. కేవలం 3-4 నిర్మాణ సంస్థలకు మాత్రమే ఈ దాడులు పరిమితం కాలేదు. ఆ సంస్థలతో లింక్ ఉన్న ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్నేహితులకు కూడా చుట్టుకున్నాయి. వీళ్ళ దగ్గర దొరికిన లింకులతో, డాక్యుమెంట్స్తో, ఫోన్ మెసేజ్లతో, ఫోన్లో ఉండే ఎక్సెల్ రికార్డులతో ఒకరికొకరికి లింకులు పడ్డాయి. ఇప్పుడు ఈ జనాలు అంతా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల చుట్టూ వాయిదాలకు తిరుగుతున్నారు. దాదాపుగా ఇటీవలే దాడులు జరిగిన అందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రతి చోట సీజ్ చేసిన బంగారు ఆభరణాలు, బీరువాలు అన్నీ ఇప్పుడిప్పుడే విడుదల చేశారు. ఇక దొరికిన ఆధారాల మేరకు రోజుకో రోజు విడిచిపెట్టి లేదా వారానికి 2 రోజులకు సంబంధించి అధికారుల దగ్గర విచారణలు జరుగుతున్నాయి. ఒక పెద్ద నిర్మాణ సంస్థ గట్టి ఇబ్బందుల్లో ఇరుక్కుందని తెలుస్తోంది. ఈ సంస్థ ఓ భారీ పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ సినిమాను పంపిణీ చేసింది. ఆ టైంలో ఆ సినిమా నిర్మాత 10 కోట్లు బ్లాక్ మనీని అడిగినట్లు తెలుస్తోంది. అలా ఇవ్వడంతో దాన్ని థియేటర్ కలెక్షన్ల దగ్గర అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ఇలా దాన్ని థియేటర్ల దగ్గర అడ్జస్ట్ చేశారు. కానీ ఇది కామన్ ప్రాక్టీస్. భారీ సినిమాలు అన్నింటిలోనూ కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ పనులు చేసే ఆఫీసర్, అకౌంటెంట్ మొత్తం వివరాలు ఓ బుక్లో రాసుకుంటారు. ఎందుకంటే యజమాని ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పాలి కదా. కానీ ఆ బుక్ను ఎక్కడో దాచకుండా ఆఫీస్లోనే ఉంచినట్టు తెలుస్తోంది. అది కాస్త ఆదాయ పన్ను శాఖకు దొరికినట్టు టాలీవుడ్లో వినిపిస్తోంది. దాంతో ఇప్పుడు ఆ సంస్థకు కనీసం 40-50 కోట్ల పెనాల్టీ పడుతుందని జనాలు చెప్పుకుంటున్నారు. మరో సంస్థ ఇటు ఆదాయ పన్ను లెక్కలతో పాటు జీఎస్టీ వ్యవహారాల్లో కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని తెలుస్తోంది. ఈ సంస్థకు మరో నిర్మాతకు మధ్య జరిగిన లావాదేవీలు ఒకరి ఫోన్లో ఎక్సెల్ షీట్ ద్వారా దొరికాయని తెలుస్తోంది. దానివల్ల ఇప్పుడు ఈ బడా సంస్థ కూడా దాదాపు 50 కోట్ల వరకు పెనాల్టీ కట్టాల్సి వస్తోందని తెలుస్తోంది. అయితే ఆ మరో నిర్మాతకు మాత్రం ఇతరత్రా వ్యాపారాలు ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని అంటున్నారు. కష్టాల్లో ఉన్న ఓ నిర్మాత కూడా పన్ను సమస్యలు ఎదుర్కొంటున్నారు. అసలే సినిమాలు ఆడక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి చాలా పన్ను ఎగవేతలు కనిపించడంతో అకౌంట్లన్నీ సీజ్ చేశారని తెలుస్తోంది. ఇప్పుడు అవన్నీ మళ్ళీ రెగ్యులర్ కావాలి అంటే ముందుగా కొన్ని కోట్లు అడిగినా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. టాలీవుడ్ మొత్తం మీద సంస్థలు గాని, వ్యక్తులు గాని 5-6 ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళందరి మీద కేసులు తేలి అన్ని లెక్కలు తేలితే ఎంత లేదన్నా కనీసం 100 కోట్ల ఆదాయ పన్ను శాఖకు పెనాల్టీ రూపంలో కట్టాల్సి ఉంటుందన్నమాట.